ప్రత్యక్షంగా నేను నమ్ముకోగలను. నెలంతా పనిచేస్తే నాకు 1500 2000 మాత్రమే వస్తున్నది. నా దగ్గర కొన్న వాడికి 10,000 రూపాయలు వస్తుంది ఆచార్యులతోనే. ఇది కాదు, నేనే ప్రత్యక్షంగా మార్కెట్లో అమ్ముకోగలను అన్న విశ్వాసం ఏమన్నా ఉందా? ఆ నమ్మకం ఏమన్నా ఉందా? ఇది వదిలేండి. భయంకరంగా అవినీతి ఇవాళ మనల్ని దహించి వేస్తాం. ఏ సర్కార్ ఆఫీసుకు పోయినా కష్టపడి పొదుపు చేసి అప్పో చేసి ఒక చిన్న స్థలం కొనుక్కు రిజిస్టర్ చేసినా, ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, లేదంటే ఒక పట్టాదారు పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఇవాళ లంచం లేకుండా తక్షణ పని కాదు. మరి లంచం లేకుండా పనిచేసే ఏర్పాటు చేశాం. 1000 కోట్ల రూపాయలు మీ డబ్బులే మేము వీళ్ళందరికీ జీతపత్యాలు ఇస్తున్నాం. మీకేం అన్యాయం జరగకుండా మీకు సేవల హక్కుగా పొందే ఏర్పాటు చేస్తున్నాం. అందుకోసం పలానా మార్గాలు ఉన్నాయి అని ముందుకేమన్నా వస్తున్నారా? ఇది రాజకీయం అంటే. కానీ వాళ్ళు రాజకీయం అంటే ఏం చేశారు? ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం తప్ప, బ్రాందీని పంపిణీ చేయడం తప్ప, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారంగా మార్చడం తప్ప, ఆ తర్వాత గాలి, నీరు, భూమి, ఇసుక ఇది అదే తేడా లేకుండా మా సోదరుడు చెప్తూ ఉంటాడు. ల్యాండ్, శాండ్, వైను, మైను, నీరు, గాలి ఇది అదే తేడా లేకుండా ఈ మొత్తాన్ని కూడా సొంత పనం చేసుకుని దోచుకోవడం తప్ప అవినీతిని అంతం చేయడం ఇదిగో స్పష్టమైన పద్ధతులు ఉన్నాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడి నుంచి జాతి సంపద ఎవరు దోచుకోకుండా ఇదిగో ఈ ఏర్పాట్లు చేస్తాం, 1 2 3 చేస్తాం, ఇదిగో మేము ఇది చేశాం, ఈ ప్రయత్నం జరిగింది, ఇక్కడి నుంచి మరింత ఈ ప్రయత్నం చేస్తాం అని కనీసం ముందుకు వస్తున్నారా? మన ఓటు ఇది మార్చేందుకు సాధనం. మనం అనుకుంటున్నాం ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇది మారదనుకుంటున్నాం. కాదు, మన ఓటు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మన ఓటు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. మన ఓటు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు దోచుకు తింటున్నారు. ఏ ఓటు మన జీవితాన్ని నాశనం చేస్తోందో అదే ఓటు సద్వినియోగం చేస్తుంటే మన జీవితాలని మార్చడం కోసం మార్గం అవుతుంది. దానికి వేరే మార్గం అనేది ప్రజాస్వామ్యం. వీళ్ళ తలకాయలు తీసేయలేము, రక్తపాతం సృష్టించలేము, నియంత్రణలు తెచ్చుకోలేము, ఊట్లు తిరుగుతూ కూర్చోలేము. ఏ ఓటు వల్ల మన వేళ్లతో మనం కళ్ళు పరుచుకుంటున్నామో ఆ ఓటునే ఒక అస్త్రంగా మలిచి ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం కొనుక్కునే అవకాశం మన చేతుల్లో ఉంది. అది మనం మర్చిపోతున్నాం. ఈ ఎలక్షన్ వీళ్ళ కోసం అనుకుంటున్నాం, ఓటీ చేసే వాళ్ళ కోసం అనుకుంటున్నాం, ఈ ఎలక్షన్ ఈ పార్టీల కోసం అనుకుంటున్నాం. పాపం చిరంజీవి గారు మహారాజులాగా ఉండేవాడు, ఇప్పుడు అలసిపోతున్నాడు, ఎండల్లో తిరిగిపోయి నెత్తి మీద క్రాప్ కూడా జరిగిపోయిన దానికి మేకప్ లేకుండా ఉన్నాడు అని బాధపడుతున్నాం. పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇవాళ పత్రికలో చదివాను, ఆయన చొక్కాలతో కూడా మచ్చలు పడిపోయినాయి, దాంతో చెమటలు తుడుచుకుంటున్నాడు, ఏనాడు ఆయనకు అపం జరగలేదు అని మనం బాధపడిపోతున్నాం. పాపం జగన్ జైల్లో కూర్చున్నాడు, వాళ్ళ తల్లిగారు ఇప్పుడు రోడ్డు ఎక్కలేదు, ఆ రోడ్డుకి ఎండలో తిరుగుతూ ఉంది, పాపం అని మనం జాలిపడుతున్నాం. పాపం జయప్రకాష్ నారాయణ గారు, ఆయన రాత్రి పగలు అలుపు లేకుండా ఏ సంపాదన కూడా లేకుండా తిరుగుతున్నాడు, ఈ పిచ్చి ఏంటో అని పాపం మీద జాలిపడుతున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు వయోభారాన్ని కూడా మర్చిపోయి, అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం కూడా మర్చిపోయి, ప్రతిరోజు రాత్రి వాళ్ళు మళ్ళీ అధికారం కోసం ఏదో రకంగా దంతాలు పడి సంతాలు సాధిద్దామని చెప్పి చాలా కష్టాలు పెడుతున్నాడు అని మీరంతా సానుభూతి పడుతున్నారు. అయ్యా, మీరు ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్ గారికి కానీ, కుటుంబానికి కానీ, ఆ మాటకు వస్తే జయప్రకాష్ నారాయణకి కానీ, రాఘవులకు కానీ ఎవ్వరికీ ఎన్నికల్లో వచ్చే ఫలితాల వల్ల వ్యక్తిగతంగా నష్టం ఉండదు. వాళ్ళ కుటుంబాలు శుభ్రంగా ఉంటాయి. మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దోచుకున్న వాళ్ళు ఎట్లాగో ఆ డబ్బు ఉండాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళకు కూడా మీరు ఓటు వేయకపోతే వాళ్ళకి నష్టం లేదు, దానికి వ్యక్తిగతంగా లాభం ఉంది. నిజాయితీ పనులకు మీరు ఓటు వేయకుండా పొందయ్యే ఇంటికంటే మేమంతా ఇళ్ళకి పోయి మా కుటుంబంలో చూసుకుంటాం, మా పిల్లలకు టైం ఇస్తాం, మా సొంత సంపాదన పెడతాం, ఏమీ లేకపోతే మా ఆరోగ్యం మీద దృష్టి పెడతాం, ఆనందంగా బతికే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఎవరికీ నష్టం లేదు. వాళ్ళని గురించి కాదు ఇది, వాళ్ళ మీద సానుభూతి కాదు, మన మీద మనకి సానుభూతి ఉండాలి, మన పిల్లల మీద సానుభూతి ఉండాలి. అందుకు ఓటు నష్టంగా మనసాం. ఇందాక నేను చెప్పిన ప్రతి అంశం కూడా మార్చడానికి పద్ధతులున్న ఎన్నో సందర్భాల్లో రాష్ట్రం అంతా చెప్పాను, కొన్ని కేసు చూపెట్టాను కాబట్టి మళ్ళీ దాని గురించి కూడా ఎక్కడ పట్టదలుచుకోవాలి, మీ సమయం వరసా చేసేసుకోవాలి. అన్నమంతా చూడక్కర్లా, ఉడికిందో తెలుసుకోవడం కోసం మిస్కులు చూస్తే చాలు. కానీ ఇవన్నీ కూడా అవినీతి కానీ, రైతులకు రేట్లు రావడం కానీ, ఉత్పత్తి చేసిన వాడికి మార్కెట్లో ప్రవేశం కల్పించడం, ఆదాయాన్ని ఇవ్వటం కానీ, అధికారం మనవుల్లో పెట్టి పనులయ్యే ఏర్పాట్లు చేయడం కానీ, ఈ దోపిడీని ఆపటం కానీ,
ప్రతి పని ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఇచ్చే చదువు ఆరోగ్యాన్ని ఇవ్వటం కానీ ప్రతి దానికి అద్భుతమైన మార్గాలనే దానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి. మీ పనుల్లోపల ఉన్నాయి. వీళ్ళ జేబుల్లోంచి నా జేబుల్లోంచి ఎవరైనా డబ్బులు ఇవ్వట్లా. సమస్య మార్గాలు లేవని కాదు, దాన్ని ఆచరించేవాళ్ళు ఎవరు. ఎలాంటి నాయకత్వాన్ని మనం తీసుకొస్తున్నాం? దేశ ద్రోహాన్ని తీసుకొస్తున్నామా, దేశాన్ని ప్రేమించే వాళ్ళని తీసుకొస్తున్నామా? ఇక్కడ చూడండి, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు రమేష్. తండ్రి గారు ఒక టీచర్, నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నాడు. హాయిగా బతకొచ్చు. ఏదైనా పదవి కావాలంటే దొంగ పార్టీల్లో చేరిపోయి వాడు కాదు రేపైనా పదవి తెచ్చుకోవచ్చు. కాదు, నేను హాయిగా బతకడంతో పాటు కొంతన్నా సమాజానికి చేద్దామని చెప్పి నా కోరిక ఉన్నది. నా సమయాన్ని శక్తిని కొంతన్నా ఇద్దామని చెప్పి దీనికి వచ్చాను. మా సోదరుడికి బాబ్జీ ఉన్నాడు. స్వతంత్ర సమరయోధుల కుటుంబం, ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేసిన కుటుంబం విజయనగరం జిల్లాలో. ఆదాయం లేదు, నిజాయితీ పనులకు ఈ దేశంలో మిగిలింది పేదరికమే. అలాంటి కుటుంబం శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, సమయస్ఫూర్తి ఉంది. హాయిగా బతకగలుగుతున్న శక్తిని అంతా కుటుంబానికి ఉపయోగిస్తే అదంతా పక్కన పెట్టి ఒళ్ళు హోనం చేసుకుని ఈ జాతి ఉన్న బాగుపడుతుందేమో సేవ చేద్దామని ముందుకు వచ్చాడు. కటాల శ్రీనివాసరావు ఉన్నాడు, అక్కడి నుంచి పాపం ఏరు వస్తున్నాడు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్. ఆ ఉద్యోగం కూడా మానేసి ఈ దేశం అన్న బాగుపడుతుంది, ఎవడబోతే రేపన్న జనం మేలుకుంటారేమో, ఈ సామాన్య ప్రజలు న్యాయం జరుగుతుందేమో అని చెప్పని మనం ముందుకు వచ్చాడు. లక్ష్మీనాయుడు ఉన్నాడు, ఎక్కడో PhD చేస్తున్నాడు. పేద కుటుంబం, రెక్కాడితే డొక్కాడు. కానీ నాకు ఆదాయం ఎట్లాగో ఇవాళ రేపు సంపాదించుకుంటాను, ఈ సమాజం బాధాలని చెప్పని రోజంతా కష్టపడుతున్నాడు, దేశం అంతా తిరుగుతున్నాడు. ఏమా అని చెప్పని సోదరు అమెరికాలో భార్యాభర్త ఇద్దరు కూడా హాయిగా సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు నిజాయితీగా. వాళ్ళకి నైపుణ్యం ఉంది, అవకాశం ఉంది, అదృష్టం ఉన్నది. కానీ మన దేశంలో పరిస్థితి బాగోలేదని చెప్పని అవన్నీ కట్టేసి మూటముల్లి సత్తేసి ఆ దేశాన్ని వదిలేసి శాశ్వతంగా ఈ నెలలోనే ఈ దేశానికి వచ్చి ఇప్పుడు ఊరూరా ఇల్లు తిరుగుతున్నారు ఈ మండుటెండల్లో బట్టి. జనంలో చైతన్యం ఏమైనా వస్తుందా? ఎప్పటికైనా మార్చుకోకపోతే ఎట్లా? మన దేశం నాశనం అయిపోతుంది, అన్ని దేశాలు ముందుకెళ్తుంటే మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, అన్ని అవకాశాలు ఉండని చెప్పని తపన పడుతున్నారు. మనకి ఈవేళ మంచి మనుషులకు ఏమీ లోటు లేదు. మీరే ముందు మనం గుర్తించాలా. అయ్యో అంతా కొడిపోయింది, ఎవడో గాంధీ ఎక్కర్లేదయ్యా. 100,000 మంది మీలోంచే ఉన్నారు. మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. ఇక్కడ చాలా గుణం ఉన్నవాళ్ళు ఉన్నారు. నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుపడాలి కోరుకునే వాళ్ళు, జీవితంతో మచ్చ లేకుండా బతికిన వాళ్ళు, సొంత లాభాలు కొంత మానుకునే వాళ్ళకి కోరడం లేదు. యువతరం సిద్ధంగా ఉంది, శక్తి సామర్థ్యాలు ఉండి వాళ్ళకి లేనిదల్లా ఏంటి, కోట్ల రూపాయలు డబ్బులు లేవు, నా ఫలానా తండ్రి కొడుకుని చెప్పిన అర్హత లేదు. అది మినహాయిస్తే వాళ్ళకి తండ్రులు తల్లు ఉన్నారు. కాకపోతే దేశాన్ని దోచుకున్న తండ్రులు లేకపోవచ్చు. పత్రికల్లో తాటికాయ కష్టాలున్న పేరున్న తండ్రులు లేకపోవచ్చు. కానీ నిజాయితీగా బతికిన తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ఊళ్ళో, మన దేశంలో. ఈ దిక్కుమాలిన పార్టీల్లో కూడా ఉన్నారు. నేను అదే పనికి వీళ్ళందరూ దొంగని చెప్పను. ఆ పార్టీలు దొంగమైనా కూడా ఆ పార్టీలలో కూడా నిజంగా మంచి అర్థమని వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహం ఎక్కడ? ఇవాళ కొడవాడు కనిపించాడు, వెంకటరెడ్డి అని చెప్పని. ఎర్రవరం గ్రామానికి పోతేనా, ఎర్రజల్ల గ్రామానికి పోతే ఏదో పార్టీ తరఫున ఆయన ఎంపీటీసీ అయినాడు. 12 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు అమ్ముకున్నాడు. జనం కోసం అదే పనిగా పనిచేశాడు. మళ్ళీ తర్వాత పదవి లేదు. రేపొద్దున పంచాయతీకి వెళ్దామని చెప్పకుంటే మళ్ళీ 10 లక్షలు ఖర్చు కావాలి. నేను ఖర్చు పెట్టలేను సార్, ఈ జనం పనికిరారు సార్, ఈ జనం మంచి వాళ్ళు ఆదరించారు సార్, ఈ దప్పంతా జనం అని చెప్పి నిరాశకు వచ్చేసారు. మనుషులు లేక కాదు, ఆ ఉన్న మనుషుల్ని పెంచుకుని వాళ్ళ వల్ల సేవలు పొంది నాయకత్వాన్ని తెచ్చుకుని ఈ దేశాన్ని మళ్ళీ సరిగ్గా బాటలో నడిపించి మన పిల్లల బతులు బాగు చేసుకుందామా? దరిద్రులు నమ్మి గొర్రె కసావాణ్ణి నమ్మినట్టుగా దేశాన్ని దోచుకునే వాళ్ళకి పట్టం కట్టి వాళ్ళ పాదధూళి సోకితేనే మన జీవితం అంతా పునీతమైందని చెప్పినటువంటి బానిసత్వ భావానికి వెళ్ళి మన పిల్లల బతుకులు నరకం చేసుకున్నాం. ఈవేళ తోడేళ్ల పోరాటం జరుగుతోంది. తోడేళ్లు భీకరంగా కొట్టుకుంటున్నాయి. చుట్టూ మేక పిల్లలు చేరి కేరింతలు కొడుతున్నాయి. ఈ తోడేళ్ళు నాది, ఈ తోడేళ్ళు నాదని చెప్పని ఒకళ్ళనొకళ్ళు పైపంజాలు వేసుకుంటున్నాయి. పాపం మేక పిల్లల తెలియట్లా తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయో, ఈ మేక మాంసాన్ని అర్జెంటుగా నంజుకుందామని ఆ హక్కు కోసం పోట్లాడుకుంటుంటే మేక పిల్లలు చేరి పంజాలు కాస్తుంటే చూడాలని వచ్చి ఎక్కడయ్యా మేక పిల్లలకి బతుకు? ఆ మేకల్లోనే పురులయ్యే శక్తి ఉన్నది. ఆ మేకల్లోనే ఈ మేకలంటికి నాయకత్వాన్ని ఇచ్చి ఆ తోడేళ్ల పీచబడించే శక్తి ఉన్నది. ఆ శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధంగా ఉన్నామా? ప్రకాశం పంతులు గారి పేరుతో ఈ జిల్లా వచ్చింది. 100 ఏళ్ల క్రితం ప్రకాశం పంతులు గారి ఆదాయం
నెలకి 1,00,000-2 లక్షల రూపాయలు ఆనాటి డబ్బు. అంటే ఈవేళ కోట్లల్లో ఉంటుంది ఆయన ఆదాయం. అది వదిలేసుకున్నాడు ఆయన. త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. పెట్టుబడిగా పెట్టి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చలేదు ఆయన. లాఠీ దెబ్బలు తిన్నాడు, తుపాకీ చుట్టాలు ఎదుర్కొన్నాడు, ఏళ్లకు పోయాడు. దేశ ద్రోహం చేశాడని, ప్రజలాస్తులు తిన్నాడని కాదు, దేశ భక్తుడిగా ఉన్నాడని, దేశమాత కోసం పోరాడాడని చెప్పని జైళ్ళకు పోయాడు. ఆయన మహానాయకుడై 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అవిభక్త మెడ్రాస్ రాష్ట్రానికి, ఆ తర్వాత తెలుగు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాష్ట్రానికి. ఓట్లు కొని కాదు, బ్రాందీ పంచి కాదు, ఈ ప్రజలు స్వచ్ఛంగా ఆయన నాయకత్వాన్ని గుర్తించి ఆయన అండలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని నాయకుడిని చేశారు. అలాంటి ప్రకాశ పంతులు గారు పేరు పెట్టిన ఈ జిల్లాకి 20 ఏళ్ల క్రితం ఇదే మాసంలో మండుటెండల్లో నేను కలెక్టర్గా వచ్చాను. ఇక్కడున్న చాలా మంది కుర్రవాళ్ళ పుస్తకములకు వస్తే ఆ ప్రకాశ పంతులు గారి మనవడు, సాక్షాత్తు ఆయన మనవడు, నా దగ్గర రెవెన్యూ శాఖలో ప్యూన్గా బంట్రోతుగా పనిచేశాడు. ఈవేళ పనికి మాలని గాడిదకి మీరు ఒక పంచాయతీ సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్ పదవి ఇస్తే 3 తరాల దాకా వాడు డబ్బుల గురించి ఆలోచించే అవసరం లేకుండా దేశాన్ని దోచుకు తింటున్నాడే. ఎంతటి ఉదాత్తమైన నాయకులు మనకు వచ్చారు. మన ఊరి నుంచి మన దేశం దాకా ఎలాంటి నాయకులు మనకు వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం. ఇది మన కర్మ అనుకోపకండి, మన కర్మ కానే కాదు. దీన్ని మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. ఆనాడు 70 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం అంత గొప్ప నాయకత్వాన్ని తెచ్చుకుంటే ఇవాళ తెచ్చుకోలేం మనం. ఇది మన గ్రహచారం కాదు, గ్రహపాటు కాదు, మన పొరపాటు చేసాం. ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళంతా మన కోసం కాకుండా అధికార దాహంతో ఎన్నికలు తెచ్చిపెట్టారు. దేశాన్ని ఎవరు దోచుకోవాలా అని చెప్పని తెలుసుకోవడం కోసం చెప్పని కాట్ల కుక్కల్లాగా వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది మనకు అవకాశం. దీన్ని అవకాశంగా చేసుకుని ఇది మీ గురించి కాదురా మా గురించిరా అన్న సంకేతాన్ని ఇక్కడ ఒంగోలు ప్రజలు కూడా మొదలెట్టినట్టయితే ఈ రాష్ట్రం మొత్తం కదులుతుంది. ఒక విప్లవాన్ని శబ్దంగా వచ్చి తీరుతుంది. ఇది రాదేమో జరగదేమో అన్న శంకక్కర్లేదు. ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ జిల్లాకైనా వెళ్ళండి, తెలంగాణ వెళ్ళండి, రాయలసీమ వెళ్ళండి, కోస్తాంధ్ర వెళ్ళండి, వేరే ప్రాంతానికి వెళ్ళండి, మెట్ట ప్రాంతానికి వెళ్ళండి, అందరి దగ్గర ఇదే ఆలోచన ఉన్నది. కానీ ప్రతివాడు పక్కాడేమనుకుంటున్నాడు అన్న భయంలో ఉన్నారంటే ఒక్కసారి శంకర వదిలి ఏది మంచి అనుకుంటే దానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఓటేయడం మొదలెడితే, ఎందుకంటే ఓటును మించిన మాత్రమైన ఆయుధం ఇంకొకటి లేదు. ఒక అద్భుతమైన ఆయుధం అది. నియంత్రణ జైళ్లలో కూర్చోబెట్టగలదు. ఇవాళ ఈజిప్ట్లో ఆ ముబారక్ 37 నియంతగా ఉంటే వాడి ఆస్తి అంతా పోయి వాడు యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాడు 80 ఏళ్ల వయసులో. ఇక వాడి జైలు నుంచి బయటకు వచ్చేది లేదు. అదే ఏడాది క్రితం వాడు మహానియంత, వాడికి ఎదురుగా మాట్లాడితే వాడు తలకాయ పోయించాడు. ఓటుకున్న బలం జనం గొంతుకున్న బలం. అది రాజుల్ని బంటుల్ని చేయగలదు, దేశ ద్రోహులకి బుద్ధి చెప్పగలదు, పనికి మాలిన గాడిదల్ని నెత్తినెక్కించుకోగలదు. 2 చేయగలదు. ఓటుకు ఆ శక్తి ఉంది. నీ వల్ల ఆ శక్తి వచ్చింది, అందుకోసం ఓటించాం. ఓటుతో ఈ వ్యవస్థని మార్చుకోవచ్చు, ఓటుతో మన కళ్ళను మనం పడుకోవచ్చు. నిరాశపడితే లాభం లేదు. మన చేతుల్లో అస్త్రం నిరాశపడితే ఎట్లాగా అస్త్రం మన చేతుల్లో ఉంది. దాన్ని ఉపయోగిస్తారని ఇవాళ సిపిఎంతో దత్తకట్టొచ్చాం. ఈవేళ ఈ రాష్ట్రాన్ని బతికించాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కలవాలని పిలుపునిస్తున్నాం. ఆదర్శ భావం అండి, మా బతుకట్లా ఎందుకు కావాలా, మళ్ళీ మంచి బతుకులు రావాలా, మాకు ఎదిగే అవకాశం రావాలా, పుట్టిన కుటుంబాన్ని బట్టి పిల్లలు ఎదగడం కాదు, శక్తి సామర్థ్యాన్ని బట్టి తెలుగుదలను బట్టి ఎదిగే లోకం రావాలని చెప్పి కోరుతున్న యువతని పిలుపునిస్తున్నాం. రైతులకు పిలుపునిస్తున్నాం. మద్యం బాధ్యత నలిగిపోతున్న మహిళలకు పిలుపునిస్తున్నాం. అవినీతి నుంచి చేదరించుకుంటున్న మహిళలకు పిలుపునిస్తున్నాం. ముందుకు రండి, మీ చేతుల్లో ఉంది. ఇచ్చు కూర్చుంటే ఏం కాదు. ఓ చిరుదీపం వెలిగించండి, ఓటు రూపంలో చేయండి. ఇది పూర్తిగా మన చేతుల్లో. మీరు మీతో వదిలిపోయిపోకండి. ఈవేళ సరిపోలు ఉన్నాయి. మీకు ప్రత్యేకంగా నేను చెప్పాకల్లా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి వింటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఊళ్ళో, ప్రతి వార్డులో, ప్రతి ఇంట్లో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఒక చర్చ పెట్టండి. ఇప్పుడు జరుగుతుంది సరేనా, మార్చడానికి మార్గం ఉందా లేదా, ఉంటే మనం అందుకుందామా లేదా, అందుకుంటే నష్టం ఏంటి, లాభం ఏంటి తెలుసుకోండి. మీరు మీ చేతుల్లో ఉన్నా. ఓ కుర్రాడు కొండంతో నిలబడున్నాడు. లోతైన అగాధమైన లోయ ఉంది. పడిపోతే చచ్చిపోతాడు. పక్కున్నాడు, బాబు జాగ్రత్తగా అంటున్నాడు. కాదు నేను దూకుతా అంటున్నాడు. దూకితే చస్తావురా, దూకపోకు అని చెప్పంటున్నాడు. కాదు నేను దూకుతాను, జన్మ హక్కు అది అంటున్నాడు. దూకపోకులో అంటున్నాడు. జారి పడిపోతుంటే చేయించి రాదా నాన్న, నేను పైకి వెళ్తాను రా అంటున్నాడు. కాదు కాదు నిన్ను కూడా దూకి పడేట్టు చేస్తా, నేను దూకుతా, నువ్వు దూకదు పట్టుకోవద్దు, దూకుతా అంటున్నాడు. ఏం చేస్తాం మన చివరికి, దూకరా బాబు పోయిస్తావు, నన్ను తప్పకండి.
మన ఇష్టం, అది మన చేతుల్లో. ఈ రకంగానే ఓటు వేయని శాసించే అధికారం ఎవరికి లేదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆపేవాడు కూడా ఎవడు లేదు. ఈ శంకరకి భయాలకు ఆస్కారం లేదు. ఒక్కటే మాట చివరిలో, పొరపాటున జనం ఏమన్నా ఆలోచన తెచ్చుకుంటారేమో అని చెప్పని కులం అనే ఒక భయంకరమైనటువంటిది మన నెత్తి మీద పెట్టి కూర్చున్నారు. మన కులానికి ఓటేయకపోతే, లోక్సత్తాకి వేస్తే, జేపీ గారికి వేస్తే మన కులం పేరుతో ఉన్న పార్టీ దెబ్బతింటుందని ఒకటి చెప్తారు. మరొకరు కోటేస్తే మరో కులం పేరుతో ఉన్న పార్టీ దెబ్బతింటుంది ఇంకోటి చెప్తారు. మీరందరూ మీ పిల్లల పెళ్ళిళ్ళు ఏ కులంలో చేసుకుంటారన్నది మీ ఇష్టం. నేను కోరేది మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించి కులం గెల జాంతానే ఆనందమే కావాలని చెప్పిన కులాన్ని పాతి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజు వచ్చినాడు వస్తుంది. కానీ ఈలోగా కులాన్ని మించి నా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాను, నా పిల్లల బతుకు ముఖ్యం. పిల్లగాడికి ఒంట్లో బాగోకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తే నా కులం కాదా అని కత్తి పెడితే ప్రాణం తీసే డాక్టర్ ఎవడన్నా ఉంటే వాడి దగ్గరికి పంపించి ప్రాణం పోగొట్టుకుంటానా? ఏ కులమైనా ముందు నా బిడ్డ ప్రాణం రక్షించే వాడి దగ్గరికి పోతాం. రాజకీయం అంతే. పాపం కాపులంతా కూడా చిరంజీవి మా పార్టీ కదా, మా కులం కదా అనుకున్నారు. వాళ్ళంతా కూటు నష్టపోయారు. కానీ చిరంజీవి గారికైనా నష్టం వచ్చిందా? ఆయనకి పదవులు దక్కి ఆయన భవిష్యత్తు. ఆయన మీద నాకు కోపం లేదు, నాకు మంచి మిత్రుడే. నేను కోపంగా చెప్పట్లా. మనం కాస్త తెలియజేసుకుంటామని చెప్తున్నాను. ఆయన కొడుకుని ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు ఏ కులస్తుడికి వస్తున్నాడు? ఆయనకి కులం మనకెందుకండి? వైకాపా రాజశేఖర రెడ్డో లేకపోతే మన జగనో మన కులం కదా అని రెడ్డి కులస్తులను తప్ప వెంటపడుతున్నారు. రెడ్లకేం ఒరిగిందండి? దానివల్ల వాళ్ళ కుటుంబానికి ఒరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమార్తెను ఎవరికి ఇచ్చారండి? ఏ కులస్తుడికి ఇచ్చాడండి? ఆయనకి లేని కులం మీకెందుకు, నాకెందుకు? చంద్రబాబు నాయుడు గారు కులం అని చెప్పిన కొడుకుని ఆ కూతురికి కూడా తీసి పెళ్లి చేసుకున్నాడా? మన కుటుంబం అయితే ఎన్టీ రామారావు పేరు మన దగ్గరే ఉంటుంది, మన గొడవలు ఎంచుకున్నాడు. కానీ ఆయన కుటుంబం కోసం చేసుకుంటున్నాడు. కానీ మీకెందుకంటే మళ్ళీ కులం? వాళ్ళ అధికారం కోసము, వాళ్ళ కుటుంబాల కోసం వాడు పాటు పడుతుంటే వాళ్ళకి లేని కులం మీరు పెట్టుకునేందుకయ్యా బతుకులు నాశనం చేసుకుంటారు. ఆ కులాల్లోనే మంచి వాళ్ళు ఉన్నారే, ఆ కులాల్లో ప్రతి కులంలో నీతిమంతులు ఉన్నారే. కులం పేరుతో దగులుబాజీలు ఎన్నుకుని కులాన్ని కష్టపట్టిస్తారా మీరు? ప్రతి కులంలో మహానాయకులు ఈ దేశంలో పుట్టారే, జాగ్రత్తలు పుట్టారే. ఆ కులం పేరు పెట్టి దుర్మార్గులకే ఓట్లేయాలా? ఈ కులం పేరుకి బతుకులు నాశనం చేసుకోవాలా? నేను పచ్చిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒళ్ళు కడితే పొడిస్తే కానీ మన ఉన్మాదాల నుంచి బయటపడలేదు. ఒక పోనకం పట్టింది, ఒక పిచ్చి పట్టింది ఈ రాష్ట్రంలో. మన బతుకుని మనం నాశనం చేసుకున్నంత పిచ్చి పట్టింది. అందుకే పచ్చిగా చెప్తే కానీ అర్థం కాదు. ఎక్కడన్నా బావగానే వంగతోట దగ్గర బావగా నా పిల్లల బతుకు నాకు ముఖ్యం, నా కుటుంబం సౌభాగ్యం నాకు ముఖ్యం, నా ఆదాయం నాకు ముఖ్యం. నా కులం కోసం ఆదాయాన్ని, కుటుంబాన్ని, నా బిడ్డల బతుకు నాశనం చేసుకున్నంత మూర్ఖుడు ఏ మనిషి ఉండదు. ఒక జంతువు కూడా పనిచేయదు, ఒక హంతకుడు కూడా పనిచేయడు. హంతకుడు కూడా చివరికి నా కొడుకు కూతురు బాగుండాలని కోరుకుంటాడు. ప్రపంచంలో ఎవడన్నా ఏ హంతకుడైనా నా పిల్లలు బాగుండవలసిన కోరుకున్నాడు మీరు చూసారా? ఎక్కడన్నా చూసారా? మన కన్న బిడ్డలు ముఖ్యమా? మన కుటుంబం ముఖ్యమా? కులం పేరుతో మనం అంతా ఈ ఉన్మాదంలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం ముఖ్యమా? ఒక్కసారి రాష్ట్రమంతా ఆలోచించాలి. అందుకోసం మీ ముందు పెట్టాను. లోక్సత్తా ఏళ్ళ గుర్తుని మీ ముందు పెట్టాను. ఏలా చైతన్యానికి సంకేతం, ఏలా జాగృతికి చిహ్నం, ఏలా మౌనాన్ని వీడి ప్రజలంతా కూడా గొంతు విప్పుతున్నారు, సంఘటితంగా కదులుతున్నారు. ఎప్పటిదాకా దోపిడీ పాల్పడ్డాం, ఇక నుంచి దీని నుంచి బయటపడతాం, మా బతుకుని మేము కాపాడుకుంటాం, ఈ వ్యవస్థను రక్షించుకుంటాం, సమర్థమైన నాయకత్వాన్ని మెరికల్ లాంటి యువతను తీసుకొస్తాం, వాళ్ళందరినీ మహానాయకులుగా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు నిజాయితీ ఉంటే వాళ్ళ నాయకులుగా పెట్టి సొంత లాభాన్ని కొంత మానుకుని మా బతుకులు సాధన చేసుకుంటాం అన్నదానికి సంకేతం. ఓట్లు వేస్ట్ అవుతాయని అనుకోపోకండి. దేశాన్ని దోచుకునే వాళ్ళకి, గాలిని, నీరుని, జాతి సంపద మొత్తాన్ని సొంతం చేసుకునే వాళ్ళకి, ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకు ఓటేస్తే ఆ ఓట్లు పోతురాదు కాపలో పడి మురిగిపోయినట్టు లెక్క తప్ప, దేశాన్ని కాపాడే వాళ్ళకి, ఈ జాతికి విశ్వాసాన్ని కలిగించే వాళ్ళకి, మన బిడ్డల బతుకు భరోసా ఇచ్చే వాళ్ళకి, మన వ్యవస్థలో మౌలికమైన మార్పులు కంకణం కట్టుకున్న వాళ్ళకి, జనం కోసం
అనుక్షణం గొంతునిచ్చే వాళ్ళకి ఓటేస్తే ఆ ఓటుకి పవిత్రత చేకూరుతుంది. ప్రతి ఓటుకి 100 రెట్ల విలువ చేకూరుతుంది. ఒక్కసారి ఒంగోలులో ఆ ఓట్లు మారడం మొదలెడితే, ఒక్కసారి ఒంగోలులో కులాన్ని వర్గాన్ని మర్చిపోయి మంచి కోసం, మన బతుకు కోసం ఓటు వేస్తామని జనం స్పందించారన్న సంగతి తెలిస్తే ఈ దేశం మొత్తం స్పందిస్తుంది. ఎందుకంటే ఈవేళ భారతదేశం మొత్తం కళ్ళు ఒంగోలు మీద ఉన్నాయి. రాష్ట్రం కళ్ళు మాత్రమే కదా, గొప్ప ఎన్నికైనా కూడా ఒంగోలుకి ఈవేళ దురదృష్టవశాత్తు ఒక ఘన చరిత్ర వచ్చింది. దేశం మొత్తంలో దుర్బిణి వేస్తే కూడా కనిపించినటువంటి రాష్ట్రంలో, ప్రపంచం మొత్తంలో దుర్బిణి వేస్తే కూడా కనిపించింది ఈ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే పదవికి ఒంగోలులో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందుకని దేశమంతా, బహుశా ప్రపంచమంతా ఒంగోలు చూసుకోవాలి. ప్రపంచ చరిత్ర రికార్డు సాధిస్తున్నారు. ఈ ఒంగోలులో ఈ జనం మేలుకొన్నారన్న సంకేతంతో మీరు కనుక ఒక్కసారి చూపెడితే మీ తదాఖా, ఒక్కసారి మీ పిల్లల కోసం మీరు ఆలోచించి ఓటేయడం మొదలెడితే ఈ రాష్ట్రం, దేశం మొత్తం మేలుకొంటాయి, ఉలిక్కి పడతాయి, బుద్ధి తెచ్చుకుంటాయి. ఆ ఓటుకి అంత విలువ ఉన్నది. నీ ఓటు మామూలు ఓటు కాదు. ఇక ఒక్కసారి చరిత్రని మార్చడంలో పాలు పంచుకోండి. మీరు వేసే ప్రతి ఓటుకి 100 రెట్ల విలువనిచ్చి ఒంగోలు పట్టణం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ జాతి సంపదని కాపాడడం కోసం, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని మంచిగాడిని పెట్టడం కోసం ప్రాణమొట్టి భరోసా ఇస్తాను. నేను ఈ జాతి భవిష్యత్తు కోసం వేలాది మంది సమర్థుల్ని తీసుకొచ్చి మళ్ళీ దేశంలో మంచి భవిష్యత్తు అన్న విశ్వాసాన్ని కలిగించే బాధ్యత నాకు. అంతకంటే వ్యక్తిగతంగా వేరే ఆశయం లేదు. నాకు పదవులు అక్కర్లేదు, నాకు డబ్బు అక్కర్లేదు. ఈవేళ చాలా పెద్దవాళ్ళుగా చలమని అవుతున్న వాళ్ళంతా బచ్చాలుగా ఉన్ననాళ్ళు వాళ్ళంతా కూడా ఊహించిన అధికారాన్ని చేసిన వాడిని నేను. అధికారాన్ని బాధ్యతగా భావించిన వాడిని. ఎన్నో ఏళ్ల క్రితం వద్దన్నా కూడా కేంద్రంలో మంత్రి పదవి హోదా ఇచ్చారు. నాకు పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను. నాకు వద్దయ్యా అని చెప్పంటే మిగతా వాళ్ళకి కావాలి, నీకు ఇవ్వకపోతే మర్యాద కాదు కదా అని ఇచ్చారు. నాకు ఆ హోదా ఇస్తే, కేంద్ర మంత్రి పదవి హోదా ఇస్తే నేను తాళిగట్టిన నా ఇల్లాలకి నేను కేంద్ర మంత్రి పదవి ఉన్నాను సంగతి తెలియదు. మేము కన్నా మా పిల్లలకి ఆ సంగతి తెలియదు. కారు, ఫోను, ఫ్యూను, లైట్ ఏమీ లేకుండా చేతనైనంతకాలం నిజాయితీగా పనిచేసి ఇక చాలు, దీనివల్ల పెద్ద ఫలితం రాదు, జనంలో పడాలనుకున్నాడు. ఏ ఆర్భాటం, ఆడంబరం లేకుండా, ఏ డ్రామాలు లేకుండా మౌనంగా రాజీనామా పెట్టి కిందకు వచ్చాను. కాబట్టి ఏదో పదవుల కోసం పడే ప్రయాస కాదు. నాకు దొరికిన అవకాశాలు ఈ బిడ్డలకు దొరుకుతలేదా? ఈ జాతులు అన్ని అవకాశాలు ఉంటే అంగట్లో అన్ని ఉండి అల్లుండుట్లో శని ఉంది. ఆ శనిని తొలగించగలమా లేదా? ఈ దేశంలో ప్రతి బిడ్డ గర్వించే స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందో లేదా? ఈ రాజకీయాన్ని సంస్కరించి వనరులను సద్వినియోగం చేయగలం లేదా? అందుకోసం మేము ముందుకు వచ్చాం. మీరంతా ఎంతో ఆదరణతో, ఎంత ధార్మికంతా కూడా గందరగోళంగా ఉన్నా కూడా, వికాస్గా ఉన్నా కూడా ఎంత ఆదరణతో, శ్రద్ధతో విన్నారు. మీ మనసులో దాచుకోపోకండి. వేలాది మందికి టెలిఫోన్లలో పంచండి. సమయం తక్కువ అనుకోపోకండి. ప్రతి గంట చాలా విలువైనది, ప్రతి నిమిషం చాలా విలువైనది. ప్రతి ఓటుకి విలువ ఉన్నది. ఎన్ని వేల ఓట్లు, ఎన్ని 10,000 ఓట్లు, ఎన్ని లక్షల ఓట్లు ఈ భావజాలానికి గమ్మకూరితే అంత వేగంగా, అంత అద్భుతంగా ఈ దేశం మారుతుంది. 1 man with conviction is a majority. ఒక్క మనిషికే సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే ఆ మనిషే మెజారిటీ. నాకు ఈ రాష్ట్ర పరిస్థితి ఒకే ఒక్క గుర్తుని, రాష్ట్ర శాసనసభలో ఈ 3 ఏళ్ల కాలం పాటు ఆ సభ జరిగేదే చాలా తక్కువ. జరిగిన కొద్ది కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం నిజాయితీగా, ఏనాడో ధర్మం తప్పకుండా, అసత్యం ఆడకుండా, వాస్తవాలను చూపెడుతూ, పరిష్కారాలను చెబుతూ ఏ గొంతు పలుకుతోందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక్క గొంతు ఏం చేస్తుంది అనుకోపోకండి, ఒక్క ఓటు ఏమవుతుంది అనుకోపోకండి. ధర్మ బలం అన్న ఒక్క ఓటు దేశాన్ని దోచుకునే 1,00,000 ఓట్ల కంటే మిన్న. అందుకే మీరంతా కలిసి పోరాడండి. అందుకు మీరంతా సిద్ధమవుతారని చెప్పి ఆశిస్తూ, మీరిచ్చిన ఈ స్వాగతానికి, మీ అభిమానానికి, ఆదరణకి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
జిందాబాద్ జేపీ గారి నాయకత్వం జేపీ గారి నాయకత్వం జేపీ గారి నాయకత్వం కాదు రోడ్ షోలో జిందాబాద్
మార్పులకు కొత్త జిందాబాద్ లోక్ సత్తా పార్టీ జిందాబాద్ లోక్ సత్తా పార్టీ జిందాబాద్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం మన ఓటు ముద్ర జిందాబాద్ లోక్ సత్తా పార్టీ జిందాబాద్ లోక్ సత్తా పార్టీ స్థానికుడు స్నేహశీలి అయినటువంటి అల్లు శివరమేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. దీని గుర్తు ఈల గుర్తు. మీ సంవత్సరమైన ఓటు ముద్రను ఈల గుర్తుపై వేసి వేయించి అక్కడ మెజారిటీతో వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, చెడ్డవారి దుర్మార్గం కంటే మంచివారి మౌనం అత్యంత ప్రమాదకరం. రండి, చేతులను కలపండి.
ఈ కుల రాజకీయాన్ని రాజకీయాన్ని పాటించు జన రాజకీయాన్ని స్థాపించటకు కొత్త జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ వర్ధిల్లాలి జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జయప్రకాష్ నారాయణ గారి వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి లోక్సత్తా వీళ్ళ గుర్తుకే మన ఓటు ముద్ర వీళ్ళ గుర్తుకే మన ఓటు ముద్ర వీళ్ళ గుర్తుకే మన ఓటు ముద్ర జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం లోక్సత్తా జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ వర్ధిల్లాలి జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం అసెంబ్లీ అధ్యక్షుడిగా స్థానికుడు నేతశీలి అయినటువంటి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరి గుర్తు ఇంత గుర్తు మీ పవిత్రమైన ఓటు ముద్రను వీళ్ళ గుర్తుపై వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మిత్రులారా, చెడ్డవారి దుర్మార్గం కంటే మంచివారి మౌనం అత్యంత ప్రమాదకరం. చేతుల కలపడం ఈ కుల రాజకీయాలని అవినీతి రాజకీయాలని ధన రాజకీయాన్ని పాతవేయడం జన రాజకీయాన్ని స్థాపించటకు కొత్త జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ వర్ధిల్లాలి జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం లోక్సత్తా వీళ్ళ గుర్తుకే మన ఓటు ముద్ర వీళ్ళ గుర్తుకే మన ఓటు ముద్ర వీళ్ళ గుర్తుకే మన ఓటు ముద్ర జిందాబాద్ లోక్సత్తా పార్టీ జిందాబాద్ లోక్సత్తా పార్టీ వర్ధిల్లాలి అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం అల్లు సుబ్రహ్మణ్య రెడ్డి గారి నాయకత్వం లోక్సత్తా అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు మహాశైలకు విజ్ఞప్తి. ఓటరు మహాశైలారా, మార్చుకోవాలని కోరిక, లేకపోతే మారదన్న భయమా? ఈ రెంటికి మధ్య పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం జరుగుతున్నది. నేను మనందరినీ కోరుతున్నా, భయంతో ఎప్పుడూ కూడా వ్యవస్థని మార్చలేం, నిరాశతో ఎప్పుడూ దేశాన్ని బాగు చేసుకోలేం, పిరికితనంతో పిల్లల బతుకులకి మనం మార్గాన్ని చూపెట్టలేం. ధైర్యంతోనే చేయగలం, నిజాయితీ పరులతోనే చేయగలం,
సమర్థులతోనే చేయగలం. దేశాన్ని, మన కుటుంబాల్ని, మన రైతుల్ని, మన నిరుపేదల్ని ఈ దుస్తులు తెచ్చుకొచ్చిన వాళ్ళని మళ్ళీ నమ్మితే ఒక గొర్రె ఒక మేకపిల్ల తోడేళ్ళు నమ్మినట్టు. ఈవేళ తోడేళ్ల రాజకీయం నడుస్తోంది రాష్ట్రంలో. తోడేళ్లు అదే పనిగా కొట్టుకుంటుంటే మేకపిల్లలు చుట్టూ చేరి ఇదిగో ఇది నా తోడేలు నా తోడేలని సంబరపడి పందాలు కాస్తున్నాయి. పాపం మేకపిల్లలకు అర్థం కావట్లా ఈ తోడేళ్లు కొట్లాడుకునేది మేకపిల్లల మాంసం తినడం కోసమో అని చెప్పాను. ఈవేళ నిజాయితీ పరులకి సమర్థులకి కొదవలేదు. ఎందరో యువతలో వాళ్ళకి డబ్బులు కోటాను కోట్ల రూపాయలు లేకపోవచ్చు, వాళ్ళ తండ్రులు పదవున్న వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళ కుటుంబాలు దేశ సంపదనంతా దోచుకుని వీళ్ళందరికీ వందలాది కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చుండకపోవచ్చు, పేపర్లలో తాటికాయంత అక్షరాలు వాళ్ళ పేరుతో పడకపోవచ్చు. కానీ ఈ దేశం మారాలా, మా పిల్లల బతుకులు మారాలా, మనందరికీ ఎదిగే అవకాశాలు రావాలా, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా నేను ఫలానా తల్లి కడుపున పుట్టాను కాబట్టి నా బతుకెళ్తే అని కన్నీళ్ళు లేపిట్ట కార్చకూడదు. తెలివితేటలను దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు, ఎదిగే హక్కు అందరికీ రావాలా. వీళ్ళందరూ ఎదుగురే పొద్దున కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడాలన్న కోరిక ఉన్నటువంటి యువత ఈ రాష్ట్రంలో దేశంలో వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ పిలుపునిస్తున్న ధైర్యంగా ముందుకు రండి, ఈ పిలుపుని అందుకోండి. ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే ఎంపీ కాళ్లు పట్టుకోకూడదు. వాళ్ళ వెనకాల చేసి భజన చేసే మనుషులం కాదు మనం. ఒక మండలంలో టీచర్ ట్రాన్స్ఫర్ కావాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి బయలుదేరాల్సిన అవసరం లేదు. ఒంగోలులో మన వార్డులో, ఈతముక్కల్లో మన గ్రామంలో, కొత్తపట్నంలో మన మండలంలో ఎక్కడికక్కడ పనులు ఏర్పాటు ఉండాలి. ప్రతి ఒక్క మనిషి పేరుతో ఆడ మగ పసిపిల్లలతో సహా 18,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఈ డబ్బులో కొంత భాగమైనా మన ఊళ్ళో మన కళ్ళెదురుగా ఖర్చు కావాలా, మన పనులని మనకు సులభంగా జరగాల అన్న కోరిక ఉన్న వాళ్ళు ఈ దేశంలో లెక్కకు మించి ఉన్నారు. మనందరం తెలుసుకుంటే వాళ్లే మహానాయకులు అవుతారు. ఎంతో త్యాగాలు చేసి సొంత లాభం కొంత మానుకొచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మరుగున పడుతున్నారు. దేశాన్ని దోచుకుని ఆ దోపిడీని సాధనంగా చేసుకుని ఈవేళ ప్రజల్లో ప్రచారం అవుతున్న వాళ్ళు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఈ రాజకీయాన్ని మార్చాలంటే, రైతులకు రేట్లు రావాలంటే, చేనేత కార్మికులు పడ్డ కష్టానికి మార్కెట్లో నష్టపోకుండా దళారులు పాలు కాకుండా ప్రత్యక్షంగా మార్కెట్లో అమ్ముకోవాలంటే మార్గాలున్న ఏమి అసాధ్యమైన సమస్యలు కాదు. ఈ అవినీతిని అంతం చేయాలంటే పెద్దగా ఒక ప్రధానమైన పార్టీలో నాయకుడిగా ఉన్నాడు, ఆయనకే నష్టం వచ్చింది. నష్టపోయిందంతా పాపం ఖర్చు పెట్టుకున్న కాపుడు కదా. చిరంజీవి గారు ఆయన కొడుకుని రేపు పొద్దున ఎవరికి ఇవ్వబోతున్నాడు, ఏ కులంలో ఇవ్వబోతున్నాడు, ఆయన కులం పట్టించుకోకపోతే నీకెందుకయ్యా నాకెందుకయ్యా కులం.
రెండు లైన్లు పెట్టుకోండి. రెండు లైన్లు వెళ్ళండి. మన ర్యాలీ పెద్ద స్థాయిలో ఆకర్షిస్తుంది. గారు 2 లైన్లు మాత్రమే. 2 లైన్లు పెట్టి ఒక లైన్ ఒక పక్కగా దీని ప్రస్తుతం మన అభ్యర్థి అల్లు చంద్రమేశ్వర రెడ్డి గారు, మరి మన ప్రీతమ నేత బస్సు ఒక్కసారి 1 మినిట్.
ఈ దేశాన్ని ఒక నిజాయితీ మార్గంలో నడిపించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రాజకీయ ఇది కీలకమైంది అంటే అధికార దాహంతో కేవలం ఈ దేశాన్ని ఎవరు దోచుకోవాలో నిర్ణయించుకోవడం కోసం ఎన్నికలు జరగడం కోసం ఈ పార్టీలన్నీ తాపత్రయపడుతున్నాయి. ఈవేళ దేశం దృష్టి మొత్తం ఒంగోలు మీద ఉన్నది. ఎందుకంటే దేశ చరిత్రలో మరే అసెంబ్లీ ఎన్నికల్లో లేనంతగా దాదాపు 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఈ 3 పార్టీలు. అవినీతిలో మునిగిపోయి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి జాతి వనరుల మొత్తాన్ని కూడా సొంతం చేసుకుని అందరినీ మత్తులో ముంచేసి అధికారం అంతా వాళ్ళ చేతుల్లో కేంద్రీకరణ చేసి జనాన్నందరినీ ఏ ప్రజలైతే ఓటేసి ఏ ప్రజలైతే పన్నులు కడుతున్నారో ఆ ప్రజలు ప్రతి చిన్నదానికి వాళ్ళని అర్థించే ఏర్పాట్లు చేసి వ్యవస్థ మొత్తాన్ని కూలదోచారు. ఈవేళ ఈ పార్టీల్ని ప్రత్యేకంగా నేను నిందించదలుచుకోలేదు. ప్రతి పార్టీ మరో పార్టీ మీద ప్రతిరోజు సంచలనాత్మక ఆరోపణలు చేస్తున్నారు. కోలా కృష్ణమోహన్ ఈవేళ ఒకనొక పార్టీకి డబ్బులు ఇచ్చాడని హవాలా తెచ్చారంటున్నారు. అది వాస్తవం కోసం పక్కన పెట్టండి, దానికి నాకు ప్రస్తుతం ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. కానీ ఒక్కటి గమనించండి, కేవలం లాటరీలో డబ్బులు వచ్చాయని నమ్మిన కారణంగా ఈ పార్టీలన్నీ అతడిని ఎందుకని భుజాన మోసినాయి. ఆనాడు పత్రికలు గుర్తుంచుకోండి, ఏ అక్రమం జరగలేదనుకుందాం, ఏ అవినీతి జరగలేదనుకుందాం, కానీ ఏ రకమైన అర్హత లేకుండా అప్పనంగా లాటరీలో డబ్బులు వచ్చిన కారణంగా రాజకీయానికి పదవులకి అర్హుడుగా భావించేటువంటి నికృష్ట రాజకీయం మనకు కావాలా? లేక ఈ దేశం కోసం త్యాగాలు చేసి మన బిడ్డల బతుకు కోసం అని చెప్పని విధానాలు రూపొందించి నా కన్న బిడ్డలే కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఏ తల్లి కడుపున పుట్టినా కూడా ఎదిగే అవకాశాలు రావాలి, మచ్చలేని పాలన కావాలి, అధికారం జనం చేతుల్లోకి రావాలి, రైతులు కష్టపడి పంట పండిస్తే రేటు వచ్చే విధానాలు కావాలి, ఈ మద్యాన్ని పారద్రోలాలి, అవినీతిని అంతం చేసి జాతి సంపద కాపాడాలి. ఈ ఎజెండాకి దీనికోసం ఖర్చు వచ్చే యువతకు మనం ఓటేయాల. ఈవేళ కొత్త నాయకత్వాన్ని మనం సృష్టించుకోకపోతే, నిజమైన నిజాయితీ నాయకత్వాన్ని సృష్టించుకోకపోతే కేవలం ఈ కులమనో ఆ కులమనో ఈ పార్టీనో ఆ పార్టీనో వెర్రిగా వెంట పెడితే ఈ జాతి పతనం ఖాయం. ఒకనాడు ప్రకాశం పంతులు గారు, ఏ మహామనీషి పేరుతో ఈ జిల్లా పెట్టుకున్నామో పేరు, ఆ ప్రకాశం పంతులు గారు 100 ఏళ్ల క్రితం కోట్ల రూపాయల సంపాదన నిజాయితీగా చేసేవాడు, గొప్ప లాయర్గా. ఆ మొత్తాన్ని త్యాగం చేసి ప్రకాశం పంతులు గారు దేశమాత విముక్తి కోసం రాజకీయంలోకి వెళ్ళాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు ఆయన, తుపాకీ తూటాలు ఎదుర్కొన్నాడు, జైలుకి వెళ్ళాడు. దేశాన్ని దోచుకున్నాడని నేరంతో జైలుకి వెళ్ళలా, దేశమాత విముక్తి కోసం దేశభక్తులుగా పోరాడాడని తెల్లవాళ్ళు జైల్లో పెట్టారు. అవన్నీ సహించాడు ఆయన. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అలాంటిది
26 సంవత్సరాల క్రితం ఈ ప్రకాశం జిల్లాకి ఇదే మండుటెండల్లో జూన్ మాసంలో నేను కలెక్టర్గా వస్తే ఆ ప్రకాశం పంతులు గారి సొంత మనవడు నా దగ్గర రెవెన్యూ శాఖలో ఒక ప్యూనుగా, ఒక బంట్రోతుగా పనిచేశాడు. ఈవేళ ఒక లాటరీ వచ్చింది, మరే అర్హత లేదంటే వాడిని మహానాయకుడిగా మనం అనుకుంటున్నాం. దేశాన్ని దోచుకున్నాడు, లేదంటే దొంగ నోట్లు గుద్దేశాడు, వాడు కోట్లు సంపాదించాడని చెప్పంటే వాడు ఎమ్మెల్యే అభ్యర్థికి పనికొస్తాడనుకుంటున్నాం. భూ కబ్జాల్లో దిగాడు, తీర ప్రాంతాన్ని కొట్టేశాడంటే వాడు మంత్రికే పనికొస్తాడనుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడ ప్రకాశం పంతులు, ఎక్కడ గాంధీ అంబేద్కర్, ఎక్కడ ఈ వేళ డబ్బు కోసం నానా గడ్డి తినేటువంటి ఈ కుక్కలు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఒక్కసారి మీరు ఆలోచించాం. బాగు చేయాలంటే మళ్ళీ ఆనాటి గాంధీ అంబేద్కర్ ప్రకాశం పంతులు రాజకీయం కావాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, దొంగల్ని దొంగలతోనే తీయాలని చెప్పిన దుర్మార్గ సంస్కృతిని పక్కన పెడదాం. ఈవేళ నిజాయితీ పరులకి సమర్థనకి కొదవలేదు. ఈవేళ సొంత లాభాన్ని మానుకుని సమాజం కోసం పనిచేయడానికి వందలాది మంది యువత ముందుకు వస్తున్నారు. ఈ ర్యాలీలో చూడండి, ఒక్క మనిషి కూడా ఈ ర్యాలీలో కిరాయి మనిషి లేడు. ఒక్క యువకుడు కూడా, ఒక్క యువత కూడా 1000 రూపాయలు బ్రాండీ సీసాలో బిర్యానీ పట్ల వచ్చిన వాడు కాదు. నేను ప్రతి ఒక్కరిని అడిగాను, నన్నాలు వేయి చేస్తున్నాం, ఎందుకు వచ్చారు ఎక్కడికి చెప్పని. మనసు పెట్టి ఈ జాతి మార్పు కోసం వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు రాజకీయం కావాలా? ఎక్కడికి వెళ్తున్నామో తెలియక పొద్దున ఒక ర్యాలీకి, సాయంత్రం మరో ర్యాలీకి వెళ్ళి 250 రూపాయలు బిర్యానీ పట్లం బ్రాండీ సీసాలో వచ్చే వాళ్ళతో రాజకీయం కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈవేళ రమేష్ ఒక సామాన్య టీచర్ కుమారుడు, ఒక బడిపంతులు కొడుకు, నిజాయితీగా వ్యాపారం చేసుకుని ఆయన హాయిగా కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్జిస్తున్నాడు. ఆయన శుభ్రంగా బతకదు. నా వ్యాపారాన్ని నేను చూసుకుంటాను. ఈ వ్యాపార లావాదేవీల్లో 5-10 లంచం అవ్వకపోతే పని కూడా జరగదు. మన అన్యాయం చేయకపోయినా కూడా చిన్న పనులు కూడా వేసేస్తారు. మళ్ళీ వీళ్ళతో కూడా నాకెందుకు లోక్సత్తా అనగానే వాళ్ళంతా నా మీద పడతారు అని హాయిగా తన పని తాను చూసుకోవచ్చు. కానీ సొంత లాభాన్ని కొంత మానుకుని నేను హాయిగా బతుకుతున్నాను, కానీ అందరికీ అవకాశాలు రావాలని చెప్పని ఈవేళ ధైర్యంగా నిజాయితీ గల పార్టీకి నిజాయితీ రాజకీయం చేయడం కోసం వచ్చాడు. ఈవేళ ఇక్కడే ఉన్నాడు కట్టారు శ్రీనివాసరావు, ఈ జిల్లాకే చెందినవాడు, కొడుకుగా ఉంటాడు. ఎక్కడున్నాడో మరి నేను చూడలేదు. అక్కడున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్. ఆయనకేం కోట్లు లేవు, బాగా చదువుకున్నాడు ప్రొఫెసర్. ఆ ఉద్యోగం పక్కన పెట్టేసి అది కూడా రాజీనామా చేసి ఈ జాతి బాగుపడుతున్న నమ్మకంతో ఏళ్ల తరబడి ఒళ్ళు హోనం చేసుకుంటూ ఒక సామాన్యుడిలాగా ప్రజలు తిరుగుతున్నాడు. ₹1 సంపాదన కోసం. ఇక్కడే ఉన్నాడు బాప్తి, స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వాటితో ముందు మాట్లాడాడు. అది అక్కడున్నాడు. స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందినవాడు. వాళ్ళ తండ్రి తాతలు పదవుల్లో ఉన్నారు, కానీ ఆనాడు పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. తను కష్టపడకపోతే కుటుంబానికి ఆధారం లేదు. తనకి సంపాదించే శక్తి ఉంది, తెలివితేటలు ఉన్న, నైపుణ్యం ఉన్నాయి. కానీ తన సంపాదన పక్కన పెట్టేసి ఈ దేశంలో మార్పు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఇంకెందరో ఉన్నారు. ఈ మధ్యనే హేమ అని చెప్పని ప్రవాస భారతీయుడు, ఆమె భర్త ప్రవీణ్ అమెరికాలో